సజీవుడు మన రక్షకుడు, లోక రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క మాటలు వినే గొప్ప అవకాశము దేవుడు మనకు దయచేశాడు. సజీవమైనటువంటి మాటలు, ఈ మాటలు మనలో జీవపు ఊటను పుట్టించేటటువంటి మాటలు. దేవునికి వందనాలు. 36వ కీర్తన 5వ వాక్యము. 36వ కీర్తన 5వ వాక్యము. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. ఇది దావీదు గారు దేవుని యొక్క ప్రత్యక్షతల వలన, తన దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము వలన దేవుని గూర్చినటువంటి విషయాలు 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ మాటలు మనము దేవుని గూర్చినటువంటి విషయాలు మనం నేర్చుకొనుచున్నాము. దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకెంతో అవసరమై ఉన్నది. బైబిల్లో దేవుడు తన ప్రజల నుంచి ఎక్కువగా కోరుకునేటటువంటిది ఏంటంటే 9వ అధ్యాయము 23వ వచనము ఇర్మియా గ్రంథములో, తనను పరిశీలించి నిదానముగా, ఆ మాట మనం చదువుదాము. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయములో 23వ వచనము. 24వ వచనము. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నన్ను పరిశీలనగా తెలుసుకొనుట, దేవుని దేవుని గూర్చి పరిశీలన చేసి తెలుసుకొనుట, దాన్ని బట్టి మనము దాన్ని బట్టి అతిశయించుట, దేవుడు దాన్ని బట్టి ఆనందించుట. కాబట్టి దావీదు గారు దేవుడు తన పట్ల చూపించిన కృప ఏంటంటే, దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఎక్కువగా గ్రహించినటువంటి వాడు. తన జీవితంలో మరియు తన రాసినటువంటి కీర్తనలలో దేవుని గూర్చినటువంటి జ్ఞానము విస్తారముగా ఉన్నది. అది మనకెంతో మనకు ఎంతో దగ్గరగా ఉన్నది. దేవునికి వందనాలు. దేవా, నీ సత్యసంధత్వము అనగా నీ నమ్మకత్వము అంతరిక్షము అంటుచున్నది. Your faithfulness reaches the clouds, the highest clouds. నీ నమ్మకత్వము అంతగా ఉన్నది అంటే, ఒక మాటలో, మన భాషలో, నువ్వు నమ్ముకొనదగిన దేవుడవు. నిన్ను నమ్ముకుంటే చాలు, నీ మీద నమ్మకము ఉంచితే చాలు. అది ఎంత ఉన్నతమైనటువంటిది. దేవునికి స్తోత్రం. కాబట్టి మొత్తానికి ఏంటంటే, దేవుని మీద మీరు నమ్మకము ఉంచుకొనండి. అదే పాఠ. అది చాలా గొప్పది. దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడు. ఆయన నమ్మకత్వము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. 89వ కీర్తనలో చూడండి. 89వ కీర్తన 89 2వ వచనంలో, కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకొనుచున్నాను. ఇదే కీర్తనలో 8వ వచనంలో కూడా చూడండి. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. ఫెయిత్ఫుల్నెస్ అన్నటువంటిది
ఆయన చుట్టూ ఉన్నది. ఆయన చుట్టూ ఉన్నది. ఇప్పుడు మనము ఒకరిని ఆ, ఒక పెద్ద వ్యక్తులను లేదా ఒక గొప్ప వ్యక్తులను ఆ, మాట తప్పనటువంటి వారు భూలోకంలో ఎంతోమంది ఉంటారు. వారిని చూస్తేనే వీరిని నమ్మవచ్చు. వీరిని నమ్మవచ్చు, వీరికి మనం ఏదైనా అప్పగించవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. ఆ? వీరిని వీరిని నమ్మి వారి మాటలను నమ్మి మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవచ్చు. దేవునిని నమ్మి తమ్మును తాము తన దగ్గరికి వచ్చి సమర్పించుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా నష్టపరచబడరు, సిగ్గుపరచబడరు. ఏ లోటు, ఏ నష్టము కూడా జరగదు. ఆయన నమ్మదగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. 119వ కీర్తనలో 90వ వచనంలో చూడండి. 119వ కీర్తన. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. దేవుని విశ్వాస్యత తరతరములు తరతరములు, ప్రతి తరములో ఆయన ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగినటువంటి వాడు. మరి మన పనేంటి అంటే నమ్ముట. మన పని నమ్ముట. ఆ నమ్మకాన్ని దేవుడు నిలవబెట్టుకునేటటువంటి వాడు. ఏదో ఆశించి ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు తప్పకుండా జవాబు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అది అనుకున్న సమయములోనే, మనం అనుకున్న సమయములోనే జరగదు. ఎందుకంటే మనము ఏదైతే ఇదే టైంలో కావాలనుకుంటామో అది సరైనటువంటిది కాదు. మనము ఒకవేళ దేవుడు మనం అనుకున్న టైంలో మనం అనుకున్నవి ఇచ్చాడనుకోండి, అది మనకు చాలా నష్టం. చాలా చాలా నష్టం అవుతుంది. చిన్నపిల్లలు, యవనస్తులు చాలా చాలా కోరుకుంటారు విచిత్రమైనటువంటివి. అవి వాళ్ళ ప్రాణాలకే నష్టం. కాబట్టి టైం మనం అడగవచ్చు. మనం అడగవచ్చు, ఇది నాకు కావాలి ప్రభువా అని అడగవచ్చు. ఇదే టైంలో కావాలి ప్రభా అనేటువంటిది మనకు అది బుద్ధిహీనత. ఎందుకంటే నిజంగా మనకు తెలియదు. ఒకవేళ దేవుడు దానికి జవాబిస్తే మనం కావాలనుకున్నది మనకి ఇచ్చాడు అనుకోండి, దాని యొక్క పర్యవసనాలు ఎన్నెన్ని ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి మనం అడుగుట మన వంతు, ఆయన నమ్ముట మన వంతు. ఆయన తన సమయంలో తనకు మహిమ కలుగులాగున, మనము ఆరోగ్యకరముగా ఎదుగులాగున, ఆరోగ్యకరముగా దైవికముగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. మనము చాలా చాలా కోరికలు కోరుకుంటాము, పెద్ద పెద్దవి కోరుకుంటాము. కానీ ఆత్మీయంగా ఎదుగుట, ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండి మనము ఎదుగుట, దేవుని యొక్క నమ్మకత్వము తరతరములు తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. మన పిల్లల కొరకు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం ఉంటాము, ఉండము. కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఇదిగో ఆ దినమున వారు వారి పిల్లల కొరకు ప్రార్థన చేశారు కాబట్టి నేను వారి ప్రార్థనను వింటాను. వారి పిల్లల జీవితాన్ని నేను చూస్తాను. నమ్ముకొనదగిన దేవుడు, నమ్మదగినటువంటి వాడు. చూడండి, 3వ అధ్యాయము విలాప వాక్యముల గ్రంథములో 3వ అధ్యాయములో
22వ వచనము, 23వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆయనను ఆశ్రయించినటువంటి వారి ఎడల, ఆయనను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నేను ఆయనను నమ్ముకొనుచున్నాను. ఆయన నా రక్షకుడు, నన్ను రక్షించేవాడు. ఆయన నమ్మదగినవాడు. 1 పేతురు 5:7 ప్రకారము మీ చింత యావత్తు నా మీద వేయుడి. మీ చింత యావత్తు నా మీద వేయుడి. నన్ను నమ్ముకొనండి. మీ చింతను తీసివేసేవాడను నేను. నమ్మండి. మీరు మన పని నమ్మేదే. విశ్వాసంతో మన భారములను ఆయన మీద వేయడమే. అది రుజువైంది కదా. ఆయన నమ్మదగినటువంటి వాడని మనకు రుజువైంది కదా. మన జీవితంలోనే ఆయన ఎన్ని కార్యాలు చేశాడు. ఆయన మీద భారం మోపినప్పుడు మనకు జవాబును ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నరుల ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవాతి దేవుడు, సృష్టికర్త, అంత గొప్ప దేవుడే ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నీ పని నువ్వు నమ్ము. నేను నా నమ్మకత్వాన్ని నేను నిలబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరికి వచ్చువారు, ఆయనను వెదుకువారు, ఆయనను తట్టువారు, వారికి ఆయన అన్యాయము చేయువాడు కాదు. మన పని ప్రార్థనలో కనిపెట్టుట, మన భారములను ఆయన మీద వేయుట. దేవునికి స్తోత్రం. అసలు చెప్పనసక్యము కాని సమాధానము దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. నాకేంటి భయం, నాకు దేవుడున్నాడు. మనం ఆయన నమ్మవచ్చు, ఆయనను మనం నమ్ముకొనవచ్చు. చూడండి 33వ కీర్తన 4వ వచనంలో, 33వ కీర్తన 4వ వచనంలో, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దావీదు గారు తెలుసు దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. దేవుడు చేయునదంతయు నమ్మకమైనది అంటే దాన్ని ఇంకా క్వశ్చన్ చేయడానికి లేదు, అనుమానించడానికి వీలు లేదు. ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. నమ్మదగినటువంటి వాడు, నమ్ముకొనదగినటువంటి వాడు. ఆయన చేయునదంతయు నమ్మకమైనటువంటిది. మనము ఆయన మీద డౌట్ పెట్టుకొని అవసరం లేదు. చేస్తాడో చేయడో, చేయగలడో లేదో, దేవుడు ఇది కూడా చేస్తాడా, ఇలాగూ కూడా చేస్తాడా. చాలా కాలం కిందట పరిచర్యకు వస్తున్నప్పుడు, నీవు నీ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటావు? ఎట్లా పోషించుకుంటారు మీరు? ఉద్యోగం లేదు, పరిచర్యకని వెళ్తున్నారు, ఎట్లా పోషించుకుంటారు అంటే,
అప్పుడు మా జవాబు వెరీ సింపుల్ జవాబు. దేవుడే మమ్మల్ని పోషిస్తాడు. ఆ మాట వారికి ఎంత వెర్రితనంగా కనపడిందో. దేవుడు ఎట్లా పోషిస్తాడో, దేవుడిచ్చి డబ్బులు ఇస్తాడా మీకేమన్నా? మాకు తెలియదు. మేమైతే ఆయన పిలుపు మేరకు పరిచర్యకు వచ్చాము. మేము ఆయనను నమ్మి వచ్చేసాము. మా నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మీద భారము వేసి వచ్చినటువంటి వారికి ఎప్పుడైనా, ఎన్నడైనా నష్టము కలిగెనా? మనము క్రీస్తు దగ్గరికి వచ్చాము. ఏదైనా కోల్పోయామా? ఏదైనా అయ్యో తొందరపడి నమ్ముకున్నామే, మేము నష్టపోయాము. మనుషులు నమ్మదగినటువంటి వారు కాదు. మనుషుల ద్వారా అయితే మనం చాలాసార్లు మోసపోయాం. మనుషులను నమ్ముకున్నాము. వీళ్ళైతే మనకు సహాయకరంగా ఉంటారు. వీళ్ళైతే సహాయం చేస్తారు. వీళ్ళైతే మంచివారు ఆ, అని నమ్మి మోసపోయినటువంటి అనుభవాలు మనకున్నాయి. కానీ దేవుని నమ్మి నష్టపోయి, మోసపోయి, అవమానపరచబడినటువంటి సందర్భాలు లేవు. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఫెయిత్ఫుల్గా ఆయన చేస్తాడు. ఇగ్నోర్ చేయడు. దాన్ని పట్టించుకోకుండా ఉండడు. ఇదిగో ఈ వ్యక్తి నా మీద నమ్మకం పెట్టుకున్నది. ఈ వ్యక్తి, ఈయన నన్నే నమ్ముకొని తన భారాన్ని నా మీదనే వేస్తున్నాడు. తప్పకుండా 100% దానికి సరి అయినటువంటి సమాధానము దేవుడు అనుగ్రహించును. సరైనటువంటి సమాధానం. అది ఎస్ అంటే ఎస్, నో అంటే ఆ నోను కూడా దేవుడు మనకు సమాధానకరముగా నో అని చెప్పేస్తాడు. ఇప్పుడు కాదు, లేకపోతే ఇప్పుడు వద్దు, అది నీకు తగినటువంటిది కాదు, అది నీకు నష్టమునే కలుగ చేస్తుంది అన్న స్వరమును కూడా దేవుడు మనకు వినిపింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఈరోజు ఒకటే పాఠము. దేవుని గూర్చినటువంటి జ్ఞానములో, దేవుని గూర్చినటువంటి జ్ఞానములో దేవుడు నమ్మదగినటువంటి వాడు. అది దావీదు గారికి బాగా అనుభవము. అన్ని పరిస్థితులలో తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని చేతుల్లో మనం పడితే, దేవుని చేతిలోనికి వెళ్తే ఇక మనకేంటి కొదువ? మనకేంటి కొదువ? కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి వాడుగా మనకు అగుపడుచున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం ఒప్పుకున్నాము. ఏం ఒప్పుకున్నాము? కింద 24 వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆయన నమ్మదగినటువంటి వాడు. క్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నటువంటి వాడు. గట్టిగా పట్టుకుందాము. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది మీరు చేయండి, ఇలాగు నడుచుకోండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. సమాజంగా కూడుట మానకండి.
చర్చికి రాకుండా ఉండకండి. రండి, చర్చికి వస్తేనే బలం. దేవుని స్తోత్రం. చర్చికి వస్తేనే మనకు సహవాసంలో ఒకరినొకరం మనము ప్రేమ కలిగి ఆ, ఒకరినొకరం మనం ప్రోత్సహించుకోవడానికి అది సహాయపడుతుంది. దేవుడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఎవరు వాగ్దానం చేశారు? సృష్టికర్త. ఆయన నరుడు కాదు. మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాడు. ఆయన దేవుడు, సజీవుడు. ఆయన ఆత్మ అయినటువంటి వాడు. ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎన్ని వాగ్దానాలు! రోమపత్రిక 8:13, ఎవరైనా శరీరేచ్ఛల చేత పోరాడుచున్నారా? ఈ శరీరేచ్ఛల నుంచి దేవా నన్ను విడిపించు అని పోరాడుచున్నారా? మీకు ఒక వాగ్దానం చేశాడు. నా ఆత్మశక్తి ద్వారా మీ శరీర క్రియలను చంపగలను. అది నమ్మదగినటువంటి వాడు. మనం చెప్పవచ్చు, ప్రభువా నీవే కదా నాకు వాగ్దానం చేశావు. ఫిలిప్పీ 2:13, మీరు ఇచ్చయించుటకును ఆ ఇచ్చను క్రియారూపకంగా నేను మార్చుటకును నేను మీకు సహాయం చేస్తాను. యూదా పత్రికలో 24వ వచనములో, మీ తొట్రిల్లకుండా మిమ్ములను కాపాడుటకు నేను సహాయం చేస్తాను. నమ్మదగినటువంటి వాడు. ఆ మాటలను మన మనసులో పెట్టుకొని, ప్రభువా నువ్వే వాగ్దానం చేశావు, నాకు సహాయం చేస్తావని వాగ్దానం చేశావు. కాబట్టి ఆయన క్రియలన్నీ నమ్మదగినటువంటివి. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7, 8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము లేని సంవత్సరము. న్యాచురల్గా వర్షం లేకపోతే అంత ఎండినటువంటి స్థితి, చాలా కష్టము. ఇక ఎన్నెన్నో నష్టాలు. ఉదాహరణకు ఒక వర్షం లేకపోతేనే. కానీ ఆ వర్షము లేకున్న సమయములో, నీళ్లు లేని సమయములో అది చింత నొందదు, కాపు మానదు. ఎందుకు అయ్యా అంటే, యెహోవాను మనము నమ్ముకొని ఉన్నాము. యెహోవాను నమ్ముకొని ఉంటే 91వ కీర్తనలో, కుడి పక్క 1000 మంది పడినను, ఎడమ పక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుడు తన చేతులలో మనల్ని ఎత్తి పట్టుకును. దేవునికి స్తోత్రం. అద్భుతముగా దేవుని నమ్ముకుంటే, దేవుని మీద మన నమ్మకం ఉంచితే, దేవుని బలము యందు మనం నమ్మకం ఉంచితే, దేవుని యొక్క విశ్వాస్యత మీద మనకు నమ్మకం ఉంటే, మన చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయనే చూసుకుంటాడు. ఆయన కంటే బలవంతులు ఎవరున్నారు? ఆయన కంటే గొప్ప రక్షకుడు ఎవరున్నారు? అన్ని అననుకూల పరిస్థితులలో దేవుని మీద మన భారం వేసి, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట ఇచ్చే తప్పడానికి నరుడు కాదు. ఏదో చేస్తాడో చేయడో, ఆయనకు చేత అవుతుందో కాదో అనుకోవడానికి అవకాశమే లేదు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా?
కనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని సంపూర్ణంగా నమ్ముకొనుట అంటే పాఠం ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయనకు చెప్పుట, ఆయన చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు అన్నటువంటి నమ్మకత్వము దేవుడు మనకు దయచేయును. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, సర్వశక్తిమంతుడా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింప చేయుము. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడవు ప్రభా. తండ్రి, నీవెంత బలవంతుడవు, గొప్ప దేవుడవు, రక్షకుడవు. ప్రతి విషయంలో ప్రభా మేము నీ మీద ఆనుకొనడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.